ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మరొక నూతన దినాన్ని ఇచ్చి ఈ ప్రార్థనా పోరాటం ద్వారా జరిగే గొప్ప మేలు ఏంటంటే మనందరం చక్కగా ఆరాధన చేయగలుగుతున్నాం, వాక్యం వినగలుగుతున్నాం, ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. దయచేసి అందరం కూడా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, నీ పాదాలకు వందనాలు. ఈరోజు ఈ యొక్క ప్రార్థనా పోరాటంలో మాకు తోడుగా ఉండండి. మీ వాక్యాన్ని మాకు వినిపింప చేయండి. స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు మాకు తోడుగుండి సహాయం చేయమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. చేయి విడువక తోడు నిలుచును, చేయి విడువక తోడు నిలుచును. నీతి మార్గమందు మమ్ము నడువజేయును, నీతి మార్గమందు మమ్ము నడువజేయును. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి.
మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. దేవా ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దేవా నీకే స్తోత్రం. నీవే లేక, నువ్వు లేకపోతే నేను లేనయ్యా. పరిశుద్ధుడవు దేవానికి స్తోత్రం. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా. నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నేనడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నేనడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. ఊహలలో ఊసులలో నా ధ్యాస భాసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో మీరు పోలినన్ని సాగమని. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. సంగమంతా ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దేవా 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 నీకే స్తోత్రం. మన చేతులైన వైపు చాపి యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదువై ఉండదు.
దేవానికి స్తోత్రం. నిన్ను ఆశ్రయించగా నాకే కొరత లేదు, కొరతే లేదయ్యా. నీ చాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా. సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించావే. నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని దేవా దీవించావే. నీ చేతులైన వైపు చాపి నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా దేవుని ఆరాధించాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. దయచేసి ఈరోజు మన ధ్యానాంశం సరిగా నడిస్తే, ఇఫ్ యు వాక్ ప్రాపర్లీ, సరిగా నడిస్తే అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం విందాం. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1 నుంచి 6 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరో నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే వాక్ అనే దాన్ని ద వే ఆఫ్ వాకింగ్, నడిచే విధానం. హలాక మీన్స్ ద వే ఆఫ్ వాకింగ్. మనం ఏ విధంగా నడుస్తున్నాం? హౌ ఈజ్ అవర్ స్పిరిచువల్ వాక్, హౌ ఈజ్ అవర్ ఫిజికల్ వాక్. భౌతికంగా మనం ఏ విధంగా నడుస్తున్నాం, ఆత్మీయంగా ఏ విధంగా నడుస్తున్నాం అనేటటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనందరం కూడా భయభక్తులు కలిగి నడవడం, వాక్యానుసారంగా నడవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం సరిగ్గా నడిస్తే మన జీవితంలో జరిగే గొప్ప కార్యం ఏంటంటే, నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీవు ఏదైతే కష్టపడ్డావో నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. 128వ కీర్తన 1-2 వచనాలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుని యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో ఎవరైతే నడుస్తారో
అలాంటి వాళ్ళందరూ కూడా ధన్యులు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీకు మేలు కలుగుతుంది. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుంటూ ఉంటే మీకు మేలు కలుగుతుంది. మీ కష్టార్జితం మీరు అనుభవిస్తారు, మీకు మేలు కలుగుతుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. యు విల్ ఎంజాయ్ యువర్ ఎర్నింగ్స్. మీరు మీ యొక్క కష్టార్జితాన్ని అనుభవిస్తారు, ఆనందిస్తారు. దేవుని బిడ్డలమైనటువంటి మనం భలే బాధాకరమైనటువంటి ఒక విషయం ఏంటంటే, మనం కష్టపడిందంతా కూడా ఇంట్రెస్ట్కి, అలాగే అనవసరమైనటువంటి వాటికి మన కష్టార్జితం వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఒక తల్లిదండ్రులు కష్టపడుతుంటే పిల్లలు వేస్ట్ చేసేస్తూ ఉంటారు. కొన్నిసార్లు భర్త కష్టపడితే భార్య వేస్ట్ చేస్తూ ఉంటుంది. భార్య కష్టపడితే కొన్నిసార్లు భర్తగా ఖర్చు చేసేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితి అంతా మారిపోవాలి. నువ్వు దేవుని సన్నిధిలో సరిగా నడిస్తే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. రెండవది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భార్య ఎలా ఉంటుందంటే ఫలించే ద్రాక్షవల్లిగా ఆమె ఉంటుంది. ఫలభరితంగా నీ జీవితం ఉంటుంది. దేవుని బిడ్డలారా, సరిగా నడిస్తే నీ ఇంట్లో ఉన్నటువంటి నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఆమె ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఫలభరితంగా మన జీవితం ఉండాలి అని నేను కోరుతున్నాను. నా స్నేహితులారా, నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యాన్ని మనం చూస్తే, మూడవది, సరిగ్గా నడిస్తే నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె వాళ్ళు ఉంటారు. దేవుని వాక్య భాగములు మనం చూస్తే 128వ కీర్తన 3-6 వచనాలు చదివితే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట నువ్వు చూసేదు. నీ పిల్లలు నువ్వు చూస్తావు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును కాక. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే నీ పిల్లలు ఎలా ఉంటారంటే ఒలీవ మొక్కల వలె ఉంటారు. దేవుని ఆశీర్వాదాన్ని కలిగినటువంటి వారిగా ఉంటారు. సరిగా నడిస్తే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నీ ఇంట్లో ఉంటుంది. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇలాగా ఉండటానికి, ఇలాగా జీవించడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయాలని, తన కృప మనకు అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. నా ప్రియ స్నేహితులారా, దేవుని పాద సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా ఈ యొక్క మంచి కార్యం మనం సరిగా నడవడం, నడిస్తే అనుభవిస్తావు. నడిస్తే నీ ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది. నువ్వు సరిగా నడిస్తే పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీ మీద ఆశీర్వాదం ఉంటుంది. దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం మన మీదకి వచ్చేటట్లుగా మరి మనమందరం కూడా మన నడక మీద ఆధారపడి ఉంది. మనం ఎలా నడుస్తున్నామో ఒకసారి ఆలోచించేసి పరీక్షించుకుని సరైన రీతిలో నడుద్దాం. కృపగల దేవుడు మనకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, సరిగా నడిస్తే మేము మా కష్టార్జితాన్ని అనుభవిస్తామని, మా ఇంట్లో భార్య ఫలించేదిగా ఉంటుందని, అలాగే పిల్లలు భోజన బల్ల చుట్టూ చక్కటి ఒలీవ మొక్కల వలె వాళ్ళు ఉంటారని నీ వాక్యం చెప్తుంది. దేవా, మీ ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంటుందని నీ వాక్యం మాకు బోధిస్తుంది. కాబట్టి నీ కృప మా అందరికీ దయచేసి కష్టార్జితాన్ని అనుభవిస్తూ అది అన్యులు చేరకుండా, ఎవరు వ్యర్థమైన వడ్డీలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అవన్నీ యేసు నామములో దూరం అవును కాక, పరిస్థితులన్నీ మారును కాక, గొప్ప కార్యాలు జరుగును కాక. మా పరలోకపు తండ్రి, పరిస్థితులన్నీ మార్చి నీ సహాయం, నీ ఆశీర్వాదం, నీ దీవెన మాకు మెండుగా దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, మీ చిత్త ప్రకారంగా సమస్తాన్ని కూడా జరిగించి, దీవించి, కాపాడి, భద్రపరచమని, సరిగా నడిచి నాయన అనుభవిస్తూ, ఆనందిస్తూ, ఆశీర్వదించబడుతూ ఈ లోకంలో సాగిపోవడానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించడుగుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మమ్మల్ని అందరినీ ప్రేమతో
అభినందిస్తున్నాను. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా మరింత ఎక్కువగా దేవుని ఘనపరుస్తాం, ఆయన నామని మహిమపరుస్తాం. ఈ అద్భుతమైనటువంటి ప్రార్థనా పోరాటంలో మీరుండి దీవించబడాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైనను గాక. ప్రైజ్ ద లార్డ్.